సో గైస్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎస్, మీరు ఆల్రెడీ తమ్మునేల్ చూసారు కదా. సత్య అండ్ లేకపోతే నరేష్ ఐ టెక్నాలజీస్ లో సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ జాయిన్ అయితే ఉద్యోగాలు వస్తాయా? సాఫ్ట్వేర్ కోచింగ్ అనేది నరేష్ ఐటీ కానీ లేకపోతే ఈ సత్య కానీ ఇలాంటి చాలా ఉన్నాయి. సో చాలా పేరు, అంటే చాలా ఎప్పటి నుంచో అమీర్పేటలో ఉన్నాయి ఇలాంటి కోచింగ్ సెంటర్ జాయిన్ అయితే. ఇలాంటి అంటే ఎక్కువ మంది ఒక క్లాస్ లో ఉండే కోచింగ్స్ అనేది నా ఉద్దేశం. సో జాయిన్ అయితే ఉద్యోగాలు వస్తాయి అనేది ఇక్కడ నా పాయింట్. సో ఇక్కడ ఏంటి అంటే, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. సి, మనము జనరల్ గా ఒక జాబ్ రావాలి అంటే మన సాఫ్ట్వేర్ అంటే ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నామో కోర్స్ కంటెంట్ ఇవన్నీ వాళ్ళు చెప్పే క్లాస్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది మన సైడ్ నుంచి ఎఫోర్ట్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం చాలా సార్లు చెప్పాను. సో నేనేమంటున్నానంటే, ఫ్రీగా నేర్చుకుంటే జాబ్ రాదా? ఫ్రీగా నేర్చుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ రాదా? ఎందుకు రాదు? వస్తుంది. ఫ్రీగా నేర్చుకొని యూట్యూబ్ లో చూసి నేర్చుకొని జాబ్లు తెచ్చుకున్న వాళ్ళు లేరా? ఎందుకు లేరు? ఉన్నారు. అండ్ లేదు, ఉడేమిలో ఒక 600 700 పెట్టేసేసి నేర్చుకొని రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఉద్యోగం తెచ్చుకునే వాళ్ళు లేరా? ఎస్, ఉన్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనము సత్య గాని నరేష్ ఐటి ఇలాంటి ఎక్కువ మంది ఉన్న క్లాస్ లో జాయిన్ అయ్యి పెద్ద ఇన్స్టిట్యూట్స్ అవి. అండ్ ఓకే, చిన్న ఇన్స్టిట్యూట్స్ కాదు, పెద్ద ఇన్స్టిట్యూట్స్. ఎక్కువ మంది ఒక క్లాస్ లో 200 300 ఉండే క్లాస్ లో మనం కూర్చొని క్లాస్ నేర్చుకొని క్లాస్ విని మనం ప్రాక్టీస్ చేసి జాబ్ తెచ్చుకోలేరంటే ఎస్, 100% తెచ్చుకోగలుగుతారు. దాంట్లో డౌటే లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ జనరల్ గా ఏంటి అంటే, మనం సొంతంగా జాబ్ తెచ్చుకోవాలి అన్న ఒక ₹1,00,000 కట్టి మనం ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలన్నా, 5,000 కట్టి ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలన్నా, మనం ముందుగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, కోర్స్ కరికులం అనేది చాలా ఇంపార్టెంట్. కంపెనీ దగ్గర కోర్స్ కరికులం ఉందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక అతిపెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అసిస్టెన్స్ అనేది ఎలా? ఓకే, అసిస్టెన్స్ అనేది ఎలా మనకి ఇప్పుడు ఏంటంటే, అవును, అఫ్ కోర్స్ చెప్పొచ్చు, చాట్ జీపీటీ ఉంది కదా, కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పొచ్చు. కానీ మనకి డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫికేషన్ చేసేవాళ్ళు కావాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇంకొకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, డౌట్స్ క్లారిఫికేషన్ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ప్రాపర్‌గా అట్‌లీస్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లు చేస్తున్నామా? లేదా? అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెరిట్ స్టూడెంట్ ఉంటాడు. బాగా చదివేవాడు ఉంటాడు. లేకపోతే చాలా జీనియస్ ఉంటాడు. ఎలా ఉంటారు వాళ్ళు? ఎలాగా అన్నా గాని, అంటే ఓన్లీ ఎలా ఇంత చిన్న ఇన్‌స్టిట్యూట్‌లో చదివినా, ఎంత పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో చదివినా వాళ్ళకి ఎలాగో ఉద్యోగం వస్తుంది. అండ్ సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వల్ల కొంచెం బాగా గాకుండా యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ మాత్రమే ఇక్కడ మనం మాట్లాడుకుంటే, వీళ్ళు కొంచెం మనము వెనకబడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళకి తెలియకుండానే ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి, లేకపోతే ఒక ఫ్రీగా నేర్చుకుంటానని చెప్పి తక్కువలో వస్తుందని ఎక్కడో ఒకక్కడ ఆలోచించకుండా జాయిన్ అయితే, వీళ్ళకి అతి పెద్ద ప్రాబ్లమ్ ఏమవుతుంది? వీళ్ళకి భయము. సో ఓకే, భయం లేకపోయినా ధైర్యంగా ఉండొచ్చు మేబీ. డౌట్స్ వస్తే త్వరగా చెప్పేవాళ్ళు ఉండరు. ఒకటికి 10 సార్లు, 4 సార్లు, 3 సార్లు చెప్పాలి. అండ్ తర్వాత ఈ ఇంపార్టెంట్ అంటే గైడ్ చేయాలి. సో అట్లాంటి వాళ్ళేంటంటే మనం ఆలోచించుకోవాలి. సో ఫైనల్లీ నేనేమంటున్నానంటే, మనం డబ్బులే పెట్టి కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఫ్రీగా నేర్చుకున్న వస్తుంది. కాకపోతే మన ఎఫర్ట్ అనేది ఎక్కువుండాలి. తక్కువ ఖర్చుతో కూడా అమీర్‌పేట్‌లో ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చేరి మనం తెచ్చుకోవచ్చు జాబు. అలా తెచ్చుకున్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ కొన్ని సార్లు ఇట్లాంటి ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు టైం ఎక్కువ వేస్ట్ అవుతా ఉంటుంది. తెలియకుండానే మనము కోర్స్‌కి కట్టిన డబ్బులు, లేకపోతే దానికి డబ్బులు కంటే ఎక్కువ రోజులు మన హైదరాబాద్‌లో ఉండి హాస్టల్ ఫీజులు కట్టడమే ఎక్కువైపోతుంది. జాబ్ లేట్ అయితే ఆబ్వియస్‌లీ హైదరాబాద్ హాస్టల్ ఫీజ్ కట్టాలి. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే దాని ఫీజులు ఇలాంటివి కట్టాల్సి ఉంటుంది. సో అందుకని ఏంటి అంటే, మనము ఏదన్నా డెసిషన్ తీసుకునేటప్పుడు వైస్‌గా తీసుకోవాలి. ఆలోచించి తీసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు కోర్స్‌తో పాటు ఖచ్చితంగా రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లు చేస్తేనే మనకి బెటర్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. జాబ్‌లోకి వెళ్ళిన తర్వాత కూడా మనం సస్టైన్ అయ్యి, సర్వైవ్ అవ్వి త్వరగా మనము కెరియర్‌లో ముందుకెళ్ళగలుగుతాం. ఇదొకసారి ఆలోచించండి గైస్. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.